వాగ్నిచాన వారికి నమస్కారం. నా పేరు మాల నరసింహులు, ఆయుర్వేద గిరిజన వైద్యుని. ఇప్పుడు చాలా మందికి ఎంటికల సమస్య చాలా మందికి వస్తుంది. ఎందుకు వస్తుందంటే రకరకాల షాంపులు, రకరకాల సబ్బులు, రకరకాల కిమిరీలు, రకరకాల వాడుతున్నారు. ఎంటికలు అనేది చాలా మందికి పెద్దలకు బట్టతలు వచ్చిన పర్వాలే, పెద్దలకు జుట్టు ఊడిపోయినా పర్వాలే, కానీ పెళ్లి కాని పిల్లలకు జుట్టు ఊడిపోయి పెళ్లి కాక చాలా మంది నిలబడిపోయినారు. వాళ్లకు చక్కని వైద్యం నా కాడ ఒక వైద్యం ఉంది, చెట్టు ఉంది, చూపిస్తాను చూడండి. ఇది పలవరేణి చెట్టు అంటారు. పలవరేణి చెట్టు అంటారు. దీని ఆకు ఇటు దించితే దీని పాలు వస్తాయి. పలవరేణి చెట్టు పాలు వస్తాయి. ప్రతివాడు పాలు తాగితే మంచి బాగుంటాడు, ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటారు. పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాడు, మంచి బాగుంటారు అనుకుంటారు. అర్థమైంది. చెట్టులో బంక ఎక్కువ ఉంటుంది, పాలు ఎక్కువ ఉంటాయి. ఈ చెట్టు పలవరేణి చెట్టు అంటారు. ఈ పలవరేణి చెట్టు ఒకటి గడ్డి చామంతి అంటారు, నల్లల్లం అంటారు, బిల్లపత్రలాకు అంటారు. ఈ రెండు చెట్లతోటి ఒక పౌడర్ తయారు చేసుకోవచ్చు, ఒక ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఒక ఆయిల్ దొరుకుతుంది, ఒక పౌడర్ దొరుకుతుంది. ఇది బట్టతలు ఉన్న వాళ్ళకి ఈ పౌడర్ తలకు పెట్టుకొని పొద్దున పెట్టుకొని 4 గంటలు పెట్టుకోవాలి తల మీద. పొద్దున పెట్టుకుంటావు, పగులు పెట్టుకొని 4 గంటల పౌడర్ పెట్టుకొని ఆ లోపల బూడిపోయిన ఎటుకలు నందులు బూడిపోయి ఉంటాయి కదా, నందులు ఓపెన్ అవుతాయి. ఈ పాలు పసురు వేసి పాలు మీరు జాడిన చెట్టు దొరికితే నోట్లో పెట్టుకొని నోరు బగ్గున మంట మండుతుంది. నెత్తి మీద పెట్టండి, ఎమ్మడే యాసెట్ వేసినట్టు బొగ్గున లోపల మంట వస్తుంది. ఈ చెట్టుకు అంత పవర్ ఉంటుంది. ఒకసారి ఈ చెట్టు ఎవరైనా మీరు వైద్యులు ఉంటే తీసుకొని పండకిట పెట్టుకొని దాని పాలు ఎంత మంట ఉంటుందో ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఊక కథలు చెప్తున్నాను అనేది కాదు, ఊక ఏదో 4 పిట్ట కథలు చెప్తున్నాను అనేది కాదు. వద్దవన్నీ మర్చిపోండి. వైద్యులు ఆదివాసి గిరిజనులు 100% 1000% నిజమే చెప్తారు. ఎందుకంటే నిజం చెప్పేది వైద్యాన్ని బతికించుకొని అందరు నేర్చుకొని బాగుండాలని నా కోరిక. ఒక బెల్లపత్రలాకు ఈ పలవరేణి ఆకు చెట్టుతోటి సమూలం తీసుకొని ఏర్లు కూడా కలచాలి. ఏర్లు, కాయలు, ఆకులు. ప్రతి చెట్టు ఏర్లు, కాయలు, ఆకులు సమూలం తీసుకుంటే దాని సమూలానికి మంచి బలం ఉంటుంది, వైద్యం ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక గుణం ఉంటుంది. కొంతమంది ఆకే తెచ్చుకుంటారు, కొంతమంది అవి తెచ్చుకుంటారు. కాదు, ఏర్లు తెచ్చుకోవాలి, ఆకు తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకొని సమూలంగా తెచ్చుకొని ఈ వైద్యాన్ని సన్న ముక్కలు చేసి నీరు ఆరబెట్టి సూర్ణం తయారు చేసుకోవచ్చు. పచ్చాకైతే మొత్తం దంచి రసం తీసి ఈ రసాన్ని నూగుల నూనె గానికి పట్టించుకొచ్చుకున్న నూగుల నూనె కావాలి, నల్ల నూగుల నూనె కావాలి. నల్ల నూగుల నూనె 1 లీటర్ అయితే ఈ పసురు 1 లీటర్ పోసి లాస్ట్ నూనె మెలిగేంత వరకే ఉడకబెట్టాలి. ఉడకబెట్టి పసురు అంతా డ్రై అయిపోతుంది, నూనె మెలుగుతుంది. ఆ నూనె అప్లై చేసుకుంటే జుట్టు తొందరగా ఊడిపోదు, జుట్టు బాగా మందంగా వస్తుంది. ఎంటికల ఊడిపోతులకి టక్కున 1 నెలకే బంద్ అయిపోతుంది. తెల్లెంటికలు కూడా నల్లగా అయిపోతాయి. తెల్లెంటికలు ఎందుకు వస్తాయంటే కొన్ని మన బాడీలో కొన్ని హార్మోన్స్ తక్కువైపోయి కొన్ని తినే ఫుడ్లు కల్తీ ఫుడ్లు తిని చాలా మంది చిన్నపిల్లలు కూడా తెల్లెంటికలు వస్తాయి. తెల్లెంటికలు కూడా పూస్తుంటే నల్లగా అయిపోతాయి. తర్వాత దీని చూర్ణం వేర్లది కూడా కడుపులోకి గోళీలు ఇస్తాం. కడుపులో గోళీలు ఉంటాయి, పైన ఆయిల్ ఉంటుంది, ఆ పౌడర్ ఉంటుంది. ఈ 3 రకాల తెల్లెంటికలు నల్లగైపోతాయి. ఖచ్చితంగా 1000 శాతం కాదు, 100 శాతం కాదు, 1 కోటి శాతంగా పనిచేస్తుంది. అందరు దొంగలే, అందరు దొంగనాయలే అనుకోకండి. ఆదివాసి గిరిజను 1 నెల చూసి వాడి చూడండి. నెల వాడి చూస్తే అర్థమవుతుంది. చెప్పిన వల్ల వీడిగా తిప్పుతూ చూస్తూ అలసిపోయి సెల్లు పక్కన పెట్టుకొని నిద్రపోయేది కాదు. ఈ ఎవరు ఇలా బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఆలోచన చేస్తే మీరందరూ బాగుపడతారు, ఉపయోగపడతారు, మంచి వైద్యం దొరుకుతుంది, మీరు సంతోషంగా ఉంటారు. అన్ని వీడియోలు చూసి అలసిపోయి నిద్రపోయి చెల్లు పక్కన పెట్టుకుని నిద్రపోతే కాదు వైద్యం. ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు వాని బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాడు ఎవడు, వాని బ్యాక్గ్రౌండ్ ఏంది అని వాని వీడిగా నా సొసైటీ నంబరు అన్నీ ఉంటాయి. ఒక ఏదో 4 పిట్టకథలు చెప్పి మంది ఇచ్చి డబ్బులు బుట్లు వేసుకొని 10 రూపాయలు బుట్లు వేసుకొని తిట్టించుకో మేము. ఖచ్చితంగా పనిచేస్తుంది, 1 కోటి శాతంగా పనిచేస్తుంది. ఈ వైద్యం అనేది రహస్యంగా ఉంటుంది. ఎట్లా తయారు చేసుకునేది మాకే తెలుసు. మీరు యూట్యూబ్ చూసి మీరు తయారు చేసుకునేది కాదు, కలిపే విధానం ఎంత కలుపుకోవాలని తెలుసుకొని కలుపుకుంటే ఆ వైద్యం పనిచేస్తుంది. మీరు తెలుసుకోవాలా, మేము కూడా అందరూ బాగుపడాలా, నేర్చుకోవాలంటే నాకు అక్కడికి రండి, నేర్పిస్తాను, చూపిస్తాను, అన్నీ చేస్తాను. నేను నేర్పించిన దానికి చూపించిన దానికి 10 రూపాయలు అంతో ఎంతో మీతో ఒక ఆశపడి తీసుకొని నేర్పిస్తానని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.